హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనకు వచ్చిన బాడుగ వచ్చేసి బంగినపల్లి మామిడికాయలు ఇంజిమూరు రోడ్ ఏబ్రెడ్డిపాలెం అనే ఊరి దగ్గర నుంచి ట్రైన్లో వేసుకొని మనం సింగరాకొండ దగ్గర చేర్చాలి. దానికి సంబంధించి తోటలోకి రావడం జరిగిందండి. ఇదిగోండి కనిపిస్తున్న తోటే. ఈ తోటలో వచ్చేసి నేను చూపిస్తున్నట్టు పునరస మొక్కలు అండి. ఇవి బంగినపల్లి కాదు. ఈ పునరస మొక్కలు చూడండి, అప్పుడే పూత కూడా వచ్చేసింది, అక్కడక్కడ పిందులు కూడా వచ్చేసాయి. ఈ తోట సగం ఉంది, ఈ తోట ఇదిగోండి బంగినపల్లి కాయ. ఈ బంగినపల్లి అనేది కొంతవరకు ఉన్నాయి, కొన్ని చెట్లు ఉన్నాయి, ఇతర రకాల కొన్ని చెట్లు ఉన్నాయి. అది కూడా కనిపిస్తుంది చూడండి, మన వెహికల్ అక్కడ పార్క్ చేయడం జరిగింది. ఆ కోత అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. కోత కోస్తూ ఉన్నారు కాయలు అనేవి. ఇదిగోండి కాయలు కోసిన ఇట్లా కింద పేపర్ వేసేసి కింద ఆరబెడతారు. ఎందుకంటే ఇప్పుడు ఏ కాయన కోసినప్పుడు మనకి సొన అనేది కారుతుంటుందండి. ఆ సొన అనేది ఆరిపోవాలి, లేదంటే కాయకి సొన తగిలిందంటే కాయ అనేది మచ్చ వచ్చేసి పండిన తర్వాత కూడా మచ్చ వచ్చి కాయ చెడిపోవడం జరుగుతుంది. అందుకని ఇదిగోండి ముందుగా ఇలాగా పొద్దున కోసిన కాయంతా ఆరబెట్టేశారు. ఈ గాలికి ఏంటంటే మొత్తం సొనంతా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ప్రతి ఒక్క కాయని పేపర్ వేసి ప్యాక్ చేయడం జరుగుతుంది ట్రైల్లో. ఈరోజు వచ్చేసి ఇదిగోండి తోట చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ బంగినపల్లి చెట్లు అండి. అదిగోండి ఆల్రెడీ కోస్తున్నారు. ఇది ఎర్రనేల అండి, అందువల్ల రాళ్ళు అవి ఉన్నాయి. కాయ కింద పడి పగిలిపోకుండా, రాళ్ళు గుచ్చుకోకుండా చిక్కాలతో కోస్తున్నారండి. దోటికి చివరి చిక్క ఉంటుంది. ఆ చిక్కం ద్వారా కాయ కోసినప్పుడు ఏంటంటే జాగ్రత్తగా కిందకు వస్తుంది, మనకి కాయ అనేది డ్యామేజ్ జరగదండి. ఇదిగోండి మన వెహికల్. ఇవి వచ్చేసి ఇతర రకాలండి. బెంగళూరు కాయ అంటారు, కొన్ని దిక్కుల తోతపూరి అంటారు, కొన్ని దిక్కుల నాటుకాయ అంటారు. ఇతర రకాల్లో వారి ప్లేసులను బట్టి మాట్లాడతారండి ఈ కాయని. మా సైడ్ అయితే బెంగళూరు కాయ అంటారు, గూడూరు ఆ ఏరియాకి పోతే తోతాపూరి అని అంటారు. ఇది వచ్చేసి మనం ఇతర రకాల పచ్చడి ఫ్యాక్టరీలకు కానీ వీటిని మనం ఆల్రెడీ తోలున్నాము, పచ్చడి ఫ్యాక్టరీలు తోలుతారు. ఇదిగోండి ఈరోజు మన వెహికల్లో 175 ట్రేలు ఎంటీ ట్రేలు తీసుకురావడం జరిగింది. ఈ సింగరాకొండ నుంచి వేసుకొని ఇంజిమూరు దగ్గర ఉండవండి ఏబ్రెడ్డిపాలెం దగ్గర తీసుకురావడం జరిగింది. ఇవి మొత్తం 175 ట్రేలు అండి. ఈ 170 ట్రేలు లోడ్ చేసుకొని మన వెహికల్ అనేది సింగరాకొండకి వెళ్ళడం జరుగుతుంది. ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి కిరాయి. ఇదిగోండి, ఎవరైనా ఏదైనా బాడు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. చూడండి బండి మొత్తం లోడ్ చేయడం జరిగిందండి. కోసిన కాయలు వచ్చేసి మొత్తం 160 ట్రేలు వేయడం జరిగింది. 160 ట్రేలు వేసినాక ఆ బండి అనేది సింగరాకొండ ఏదైతే గోడౌన్ ఉందో అక్కడ తీసుకురావడం జరిగింది. మొత్తం మన బండిలో లోడ్ అయినటువంటి సరికింది 160 ట్రేలు అండి. ట్రేకి జాగ్రత్తగా పెట్టడం జరిగింది పేపర్ కొట్టి. కాయలు చూడండి మొత్తం నీట్గా ఉంటాయి. 160 ట్రేలు అండి మన బండికి ఎక్కించింది. ఇదండి ఇక్కడ ప్లేస్ వచ్చి నిన్నటి వచ్చిన కాయలు అయ్యి ఇంచుమించు 10 టన్నుల దాకా ఉన్నాయి. ఈ ప్లేస్లో అంతా లోడ్ చేసి ప్యాక్ చేసి బయటికి కంట్రీస్కి అట్లా బయటికి పంపించుకుంటారండి. ఇదిగోండి ఇవి ఆల్రెడీ ఇక్కడ ఎంటీ ట్రైల్ వేసుకుని వెళ్ళి తీసుకురావాలి ఇక్కడికి. ఇదిగోండి ఇక్కడ నుంచి లారీలు లాంగ్ వెళ్తాయి, న్యూఢిల్లీ అటు ఏరియాలకు వెళ్తూ ఉంటాయి. ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం దానికోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదిగోండి మన బండి మీద మొత్తం 160 ట్రేలు బంగినపల్లి మామిడికాయలతో లోడ్ అయ్యింది. ఈ లోడ్ ఇప్పుడు ఇక్కడ అన్లోడ్ చేయాలి. చూడండి ఎంత నిగనగలాడిపోతుంది కాయ అనేది. ఫుల్ షేపు, కలరు కరెక్ట్ వెయిట్లో ఉన్నాయండి. ఇవన్నీ నీట్గా ప్యాక్ చేసి బయటికి పంపిస్తారు, బయట కంట్రీస్ అందరికీ. ఇవన్నీ ట్రేస్ అండి. 10 కేజెస్ వచ్చేసి 10 కేజెస్ ఇవి చిన్నవి, పెద్ద వచ్చేసి 20 కేజెస్. ఇలాగా డిఫరెంట్గా ప్యాక్ చేసి పంపిస్తూ ఉంటారండి. చూడండి ఎంత నీట్గా ఉందో కాయ అనేది, పైన పౌడర్ కూడా చెడిపోకుండా నీట్గా పాలిష్ కాయ. థ్యాంక్ యూ.